ప్రభువా మీ అందరికీ షలోం. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 2-3 వచనములు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. 4వ వచనం. యోసేపు మీద అతని కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతకు అప్పగించెను. హల్లెలూయా. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి అతను చేసే ప్రతి పని సఫలమైంది. ఆ రాజుకి యోసేపు మీద కటాక్షము కలిగి అతన్ని ఏం చేశాడండి, ఇక్కడ చూసినట్లయితే విచారణకర్తగా ఆ ఇంటి మీద, ఆ రాజు ఇంటి మీద యోసేపును ఆ రాజు నియమించాడు. ప్రియ సహోదరి సోదరా, యోసేపుకి యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి అతను చేసే ప్రతి పనిలో అతను సఫలం పొందాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నట్లయితే మనం చేసే పని సఫలమవుతుంది అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోసేపు ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. అతనికి ఒక మంచి పేరు ఉంది. అతను వర్ధిల్లుచు యజమానుడి ఇంటి దగ్గర ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నాడు యోసేపు. ప్రియ సహోదరి సోదరా, ఆ పరిస్థితిలో యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారండి? యెహోవాయే యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు ఆశీర్వదించబడే స్థితిలో ఉన్నప్పుడు, ఒక మంచి పదవిలో యోసేపు ఉన్నప్పుడు యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారండి? యెహోవాయే తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకా ఆదికాండం 39వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం వరకు మనం చదివినట్లయితే, అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. హల్లెలూయా. అన్యాయంగా యోసేపుని రాజు భార్య చెరసాలలో వేపించింది. ప్రియ సహోదరి సోదరా, యోసేపు ఆ రాజు భార్యకి లోబడలేదు అని, ఆ రాజు భార్యతో యోసేపు పాపం చేయలేదని అన్యాయంగా యోసేపును ఆ రాజు భార్య చెరసాలలో వేయించినప్పుడు, చెరసాలలో ఎలా ఉంటుందండి? చెరసాలలో చాలా ఘోరంగా ఉంటుంది. తినడానికి సరిగ్గా తిండి ఉండదు, నిద్రపోవడానికి సౌకర్యం ఉండదు. చెరసాలలో అయిన వారిని చూసుకోలేము. ఎంతో ఘోరమైన పరిస్థితి చెరసాలలో ఉంటుంది. యోసేపు అటువంటి ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడు. చెరసాలలో కూడా యోసేపు మీద చెరసాల అధిపతికి కూడా కటాక్షము కలిగింది. ప్రియ సహోదరి సోదరా,
యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి చెరసాలలో కూడా అతను చేసే ప్రతి దాన్ని దేవుడు సఫలపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు చెరసాలలో నిరాశగా ఉన్నప్పుడు చెరసాలలో కూడా దేవుడు యోసేపుని వాడుకొని చెరసాలలో కూడా యోసేపు ద్వారా అనేక పనులు జరిగించి చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు ఉన్నతంగా తోడుగా ఉండి, ప్రియ సహోదరి సోదరా, చెరసాల అధిపతి సైతము యోసేపు మీద కటాక్షం కలుగునట్లు దేవుడు ఏం చేశాడండి, అతడు యోసేపు మీద దేనిని గూర్చి విచారణ చేయకుండా ఉండేదిగా దేవుడు చేశాడు. చెరసాలలో కూడా యోసేపు చేసే ప్రతి పనిని దేవుడు సఫలము చేశాడు. చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన ఆత్మీయ యాత్రలు మనం చూసినట్లయితే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, యోసేపు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు, ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సమృద్ధి అయిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, అనేకులకి ఆదర్శవంతంగా ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడు, యోసేపు ఒక నిందను భరిస్తూ కృంగిపోయి ఉన్నప్పుడు, యోసేపు అవమానాల పాలైనప్పుడు, యోసేపు దిక్కుతోచని దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా యోసేపుకు దేవుడు చెరసాలలో కూడా తోడై ఉన్నాడు. చెరసాల అధిపతికి యోసేపు మీద కటాక్షం కలిగినట్లు దేవుడు చేశాడు. చెరసాల అధిపతి యోసేపు మీద ఏ విచారణ చేయకుండా దేవుడు ఆపి చెరసాలలో యోసేపు చేసే ప్రతి పనిని దేవుడు సఫలము చేశాడు. చెరసాలలో కూడా యోసేపు రాజు దగ్గర పనిచేసే ఇద్దరికి, పానదాయకుడికి భిక్షాకారుడికి ఇద్దరికి వాళ్ళ కలల భావం కూడా యోసేపు చెరసాలలో చెప్పాడండి. ప్రియ సహోదరి సోదరా, చెరసాలలో కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ఆ కళల భావాన్ని చెప్పగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఏదైనా ఘోరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఘోరమైన అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక సమస్య అయినా, శత్రువులు తరుముతున్న పరిస్థితి అయినా, శోధనకరమైన పరిస్థితి అయినా, అవమానకరమైన పరిస్థితి అయినా, ఒంటరితనమనే పరిస్థితి అయినా, వివాహం కాక కృంగిపోయిన పరిస్థితి అయినా, పిల్లలు లేక అవమానాలు పాలై కృంగిపోయిన పరిస్థితి అయినా, వ్యాపారంలో అభివృద్ధి రాక కృంగిపోయిన పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఆ పరిస్థితిని బట్టి మనం ఏమనుకుంటామంటే, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అంటే దేవుడు నాకు తోడుగా ఉండలేదు కాబట్టే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఆలోచించేవారుగా అనేకులు ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తోడు మనకి ఎల్లప్పుడూ అనుగ్రహించేవాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 21వ వచనము, నా చెయ్యి ఎడతెగగా అతనికి తోడైండును, నా బాహుబలము అతన్ని బలపరచును. హల్లెలూయా. దేవుని చెయ్యి ఎడతెగగా మనకు తోడై ఉంటుంది. ఆయన బాహుబలము మనల్ని బలపరిచేదిగా ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, మనం చూసినట్లయితే మనం కలిగిన ఘోరమైన పరిస్థితులను బట్టి దేవుడు నన్ను చేయి విడిచాడేమో, దేవుడి తోడు నాకు లేదేమో, అందుకనే నేను ఇటువంటి శ్రమ సమయంలో కృంగిపోయే స్థితిలో నేను ఉన్నానేమో అని మనము అనుకునేవారుగా ఉంటాం. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు. యోసేపు ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు
దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు చెరసాలలో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండేవాడు ప్రతి పరిస్థితిలో. ప్రియ సహోదరి సోదరా, మన స్నేహితులైనా, బంధుమిత్రులైనా, భర్త అయినా, భార్య అయినా, తెలిసిన వారైనా, వారు మనకు తోడై ఉండాలి అంటే కొంత సమయం వరకే మనకు తోడై ఉండగలరు. ప్రియ సహోదరి సోదరా, కొన్ని పరిస్థితుల్లోనే మనకు తోడై ఉండగలరు. ఏదో ఒక పరిస్థితిలో మనలను విడిచిపెట్టే ప్రేమ వారు కలిగి ఉంటారు. కానీ ఎల్లప్పుడూ మనలను ఒకేలాగా ప్రేమించి, ఒకేలా ఆదరించి, ఒకేలా మన పట్ల ఆయన తోడును అనుగ్రహించి, ఆయన కృపతో మనలను నడిపించే దేవుని వైపు మనం చూసేవారిగా ఉండాలి. ఆయన తోడును మనం పొందుకొని జీవించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుని తోడు యోసేపుకు ఉంది కాబట్టి చిన్నప్పటి నుండే జరగబోయే విషయాలను యోసేపు కళల ద్వారా తెలుసుకోగలిగాడు. దేవుని తోడు యోసేపుకు ఉంది కాబట్టే అన్యాయంగా వాళ్ళ అన్నలు ఐగుప్తు దేశానికి అమ్మి వేసిన అతను కాపాడబడ్డాడు. అతని ప్రాణాలు దేవుడు కాపాడాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపుకు. ప్రియ సహోదరి సోదరా, యోసేపుకు దేవుడు తోడుగా ఉండకపోయినట్లయితే అన్యాయంగా వాళ్ళ అన్నలు యోసేపుని చంపేసేవారు. యోసేపుతో దేవుడు మాట్లాడిన కలలు, ఈ దర్శనాలు నెరవేర్చబడాలి అంటే యోసేపు సజీవంగా ఉండాలి. దేవుని మాట యోసేపు జీవితంలో నెరవేర్చబడాలి అంటే యోసేపు సజీవంగా ఉండాలి. కాబట్టి దేవుడు యోసేపుకు తోడై ఉండి వాళ్ళ అన్నల నుండి యోసేపును కాపాడి వేరే దేశానికి పంపించి, వేరే దేశంలో వేరే రాజు ద్వారా యోసేపుని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సోదరా, సాతాను ఊరికనే ఉండలేదండి. అక్కడ వాళ్ళ అన్నలు అసూయపడేలాగా చేశాడు సాతాను. ఇక్కడ రాజు భార్య యోసేపుని ఏం చేయాలనుకుందండి? నాశనం చేయాలని ప్రయత్నించింది. ప్రియ సహోదరి సోదరా, ఎంతగానో ఆమెతో పాపం చేయమని బలవంతం పెట్టిన యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి పాపాన్ని జయించగలిగాడు. యవ్వనస్తులతో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యోసేపు వలె దేవుడు మనకు తోడై ఉన్నట్లయితే మనం కూడా పాపాన్ని జయించేవారిగా ఉంటామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే మళ్ళీ అతను కోల్పోయిన దాన్ని దేవుని కృప ద్వారా ఉన్నతంగా పొందుకొని ఫలించడి కొమ్మగా యోసేపు ఆశీర్వదించబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి వాళ్ళ అన్నలను క్షమించి వాళ్ళ తండ్రిని సైతం వాళ్ళ కుటుంబాలను సైతం ఉన్నతంగా చూసుకోగలిగాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి జరగబోయే విషయాలు కళ్ళ ద్వారా తెలుసుకొని రాజు కళ్ళకు భావాన్ని చెప్పి అతను ఉన్న దేశంలో కరువు రాకుండా యోసేపు సమృద్ధిని అక్కడ ప్రజలందరూ పొందుకోవడానికి యోసేపు ఎంతగానో కృషి చేయగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ఏది జరిగినా అది దేవుడి చిత్త ప్రకారమే జరుగుతుంది. అది ఆశీర్వాదమైన, శ్రమ అయినా, అవమానమైన, నిందైనా, ఏ ఘోరమైన పరిస్థితి అయినా దేవుని తోడు మీకు ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని కాపాడే దేవుని వైపు మీరు చూసేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, గ్రంథము 91వ అధ్యాయము 17వ వచనము. అతను నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా,
మనము దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. మనం కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితి అది ఏదైనా, శ్రమలో కూడా మనకు దేవుడు తోడుగా ఉంటాడు. మనలను ఆ శ్రమలో నుండి విడిపించి మనల్ని గొప్ప చేస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ లోకంలో చూసినట్లయితే ఏ స్నేహితులైనా, బంధుమిత్రులైనా, తెలిసిన వారైనా, ఎవరైనా కూడా మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, మనం ఆశీర్వదించబడినప్పుడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నప్పుడు, ఎంతో ఆస్తిని కలిగి ఉన్నప్పుడు, మంది కుటుంబ సభ్యులను కలిగి ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, అనేక మంది మనల్ని ప్రేమిస్తారు. బంధుమిత్రులైన, స్నేహితులైన ఎవరైనా మనల్ని ప్రేమిస్తారు. మనతో ఉన్నతమైన సహవాసాన్ని కలిగి ఉంటారు. చుట్టాలు కూడా మనలను ప్రేమిస్తూ మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. అనేక మంది మనల్ని గౌరవించేవారుగా ఉంటారు. ఫంక్షన్స్కి, అనేక వివాహాలకు కూడా అన్నిటికీ మనలను పిలిచేవారుగా ఉంటారు. మనకు ఒక మంచి స్థాయిని, మనకు ఒక మంచి స్థితిని వాళ్ళు కల్పించేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, మనకి మంచి గౌరవాన్ని వాళ్ళు అందించేవారుగా ఉంటారు. ఎందుకంటే మనం కలిగి ఉన్న ఉన్నతమైన ఆశీర్వాదించబడిన స్థితిని బట్టి, స్థాయిని బట్టి, డబ్బును బట్టి, పేరును బట్టి, ప్రఖ్యాతిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, అదే మనము దేన స్థితిలో, పేదరికంతో అయిన వారిని కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు, అప్పులు పాలైనప్పుడు, అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు, ఏ స్నేహితులు మనల్ని చూడడానికి రారు, ఏ బంధుమిత్రులు మనలను పలకరించడానికి కూడా ముందుకు వచ్చేవారుగా ఉండరు. ప్రియ సహోదరి సోదరా, లోక సంబంధమైన తోడు కానీ, ఈ లోక సంబంధమైన సహవాసం కానీ అంతవరకే ఉంటుందండి. కానీ శాశ్వతంగా నిత్యము మనలను ఒకేలాగా ప్రేమించే దేవుడు, మనకు నిత్యము ఆయన తోడును ఉన్నతంగా ప్రతిక్షణం అనుగ్రహించే దేవుడు, మన పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఆ ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చటకు ఎదురు చూసే దేవుణ్ణి మనము ప్రేమించేవారుగా ఉన్నాం. శ్రమలో అంటున్నాడండి, నువ్వు నాకు మొరపెడితే నేను నీకు ఉత్తరం ఇస్తా. స్నేహితులు, బంధుమిత్రులు, భర్త, భార్య, కన్నబిడ్డలు ఉత్తరం ఇస్తారో లేదో తెలియదు, కానీ మీరు కలిగి ఉన్న శ్రమకి కానీ దేవుడు మీరు మొరపెడితే నిజంగా ఉత్తరం ఇచ్చేవాడుగా, మీకు సమాధానాన్ని అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మీరు కలిగి ఉన్న శ్రమలో మీకు తోడే ఉండేవాడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన మీకు అందం ఉందనో, ఆస్తుందో, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనో ప్రేమించే దేవుడు కాదండి. మీకు ఏది ఉన్నా లేకపోయినా, మీరు దీన స్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, అయిన వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నా, ఆయన తోడును మీకు ఉన్నతంగా అనుగ్రహించేవాడు. ప్రియ సహోదరి సోదరా, ఎందుకంటే మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, ఆయన మీ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మీరు కలిగి ఉన్న శ్రమలో కూడా మీకు దేవుడు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ స్నేహితులు, బంధుమిత్రులు, భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా కాలమైన వాళ్ళ తోడును అనుగ్రహించేవారుగా ఉంటారు. కానీ శ్రమలో కూడా మనకు తోడై ఉండే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. ప్రియ సహోదరి సోదరా, ఆయన మనల్ని శ్రమలో నుండి విడిపించి ఏం చేస్తాడండి? గొప్ప చేస్తాడు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? విడిపించి యోసేపును గొప్ప చేసి మళ్ళీ ఉన్నతమైన స్థానాన్ని యోసేపుకు అనుగ్రహించి అతని ద్వారా అతని కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక యోసేపు ద్వారా అతని కుటుంబం ఆశీర్వదించబడింది, అసలు నివసిస్తున్న దేశం కూడా ఆశీర్వదించబడింది. ప్రియ సహోదరి సోదరా, యోసేపు ఫలించడి కొమ్మగా ఆశీర్వదించబడ్డాడు. ఎందుకంటే అతనికి దేవుడు తోడై ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో, ప్రాణం పోతున్న పరిస్థితుల్లో యోసేపుకు తోడై ఉన్నాడు దేవుడు.
ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. పాపాన్ని జయించేటప్పుడు పోతీఫర్ భార్యతో పాపం చేయకుండా పాపాన్ని జయించినప్పుడు కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. ఫలించడు కొమ్మగా మళ్ళీ ఉన్నతంగా ఆశీర్వదించబడినప్పుడు యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. కళలు కనటానికి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. కళల భావం చెప్పడానికి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలో కూడా యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్లు మనకు కూడా దేవుడు తోడై ఉంటాడు. మన ప్రార్థన కూడా ఆలకించి మనల్ని కూడా మనం కలిగిన ఘోరమైన పరిస్థితుల్లో నుండి విడిపించి మళ్ళీ కూడా గొప్ప చేస్తాడు. యోసేపు వలె నమ్మినట్లయితే దేవుడు ఈ రోజే మీ జీవితంలో ఉన్నతమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తారు. దేవుని మీరు మహిమపరిచేవారుగా ఉంటారని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. ఈరోజు శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన నాయన తండ్రి అయ్యా, నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు నాయన తండ్రి అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన, ఎల్లప్పుడూ నీ తోడు నాయన తండ్రి అయ్యా. అయ్యా యోసేపుకు అనుగ్రహించినట్లు నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా, యోసేపుకు నీవు తోడై ఉన్నావు కాబట్టి నాయన తండ్రి అయ్యా, ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఫలించడు కొమ్మగా ఆశీర్వదించబడ్డామని నాయన తండ్రి అయ్యా. ఈరోజు వాక్యాన్ని మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, శ్రమల్లో కూడా నాయన యోసేపుకు తోడై ఉన్నావు తండ్రి అయ్యా. నువ్వు నాయన తండ్రి అయ్యా మా జీవితాల్లోనైనా ఆశీర్వదించబడినప్పుడు నైనా శ్రమల్లో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిలో ఎల్లప్పుడూ నీ తోడును మాకు అనుగ్రహించినందుకు నాయన తండ్రి అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయ్యా. నువ్వు ఎంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి అయ్యా. నీ ఇలాంటి ప్రేమ నాయన తండ్రి లోకంలో ఎక్కడానైనా తండ్రి మేము చూడలేదు తండ్రి అయ్యా. నీ శాశ్వతమైన ఉన్నతమైన అద్భుతమైన నాయన తండ్రి నిత్యం నాయన తండ్రి అయ్యా మాతో నాయన తండ్రి ఉండే ప్రేమను బట్టి నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, నీ కృపలో నాయన తండ్రి అయ్యా. అయ్యా, నీ తోడును మాకు అనుగ్రహించి నాయన తండ్రి అయ్యా. అయ్యా, మా జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తున్నందుకు నాయన తండ్రి అయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. వాక్యం విన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయన. అయ్యా, ప్రతి పరిస్థితుల్లోనైనా నీవు వారికి తోడుగా ఉన్నావని నైనా గుర్తించి నాయన తండ్రి నీ తోడుతో అనేకమైనవి నాయన తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి అయ్యా, చేసే కృపను దయచేయండి తండ్రి. తండ్రి యోసేపుకు నువ్వు తోడై ఉన్నావు కాబట్టి పాపాన్ని జయించగలిగాడు తండ్రి నాయన. మేమందరము కూడా నాయన తండ్రి తోడుతో ఈ లోకంలోనైనా పాపాన్ని జయించే శక్తిని నాయన తండ్రి అయ్యా. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డలకైనా నాయన తండ్రి మా అందరికి అనుగ్రహించి కృప చూపించి నడిపించి సహాయం చేయమని యోసేపు ఫలించడు కొమ్మగా నాయన తండ్రి అయ్యా మమ్ములను కూడా నీ బిడ్డలుగా నాయన తండ్రి అయ్యా ఆశీర్వదించి నాయన తండ్రి నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసునామములో నాయన తండ్రి అయ్యా ఉపవాస దినాల్లోనైనా చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలకు నాయన తండ్రి అయ్యా జవాబును అనుగ్రహించి నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచి నాయన తండ్రి అయ్యా మా జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసునామములో చిన్న గ్రంథి బంగారు పాదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెట్టుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రమాణం మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి